ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో చూసుంటారు. ఇలాంటి వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. ఇది చూడండి 'రెట్రో భారత్ లైఫ్' అని ఒక ఛానెల్‌లో జస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఓల్డెస్ట్ తీసుకుంటే 1 మంత్ బిఫోర్ స్టార్ట్ అయింది. సో, పాపులర్ వీడియో దీంట్లో వచ్చేసి 444,444K వ్యూస్ ఉన్నాయి దీని మీద. షార్ట్‌లో చూస్తే మీరు చూడొచ్చు ఎంత వ్యూస్ అని 2.1 ఇది ఓన్లీ 1 మంత్ అయింది స్టార్ట్ అయ్యి. ఇంకొక ఛానెల్ చూద్దాము. సో, ఇది చూడండి 'ఎపిక్ అన్‌టోల్డ్' అని. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు 16 మిలియన్ వ్యూస్ 1 మంత్ బిఫోర్ ఓన్లీ. ఇలాంటి వీడియోస్ మీరు కూడా చేయొచ్చు. మరి ఇది మానిటైజ్ అయితుంది. ఎందుకు మానిటైజ్ అవుతుంది? ఏఐ మానిటైజ్ అవ్వదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అలా ఏది కాదు. ఏఐ యూజ్ చేసి మీరు ఏదైనా కాపీ చేస్తున్నారంటే అది మానిటైజేషన్ అవ్వదు. కానీ ఇక్కడ ఒక స్కిల్ ఉంది. స్టోరీ రాస్తున్నారు. మరి ప్లానింగ్ చేస్తున్నారు. డైరెక్షన్ ఉంది. దీనికి ఎంత వాల్యూ ఉంటుంది. అంటే మీరు ఏదైనా మీ స్కిల్స్ దీంట్లో వాడుతున్నారంటే అది మానిటైజ్ అవుతుంది. లేదు సింప్లీ ఏదో ఒక మూవీది క్లిప్ తీసుకొని దాని చైల్డ్‌లో కన్వర్ట్ చేసి మీరు చేస్తున్నారంటే అది మానిటైజేషన్ అవ్వదు. ఇక్కడ స్టోరీ ఉంది, స్క్రిప్ట్ రైటింగ్ ఉంది, డైరెక్షన్ ఉంది. దానికోసం ఇది మానిటైజేషన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు 7 వీడియోస్ ఓన్లీ 7 వీడియోస్ అప్‌లోడ్ చేసినారు. సబ్‌స్క్రైబర్స్ 43.8K సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే. మీరు ఇలాంటి వీడియోస్ ఎలా చేయొచ్చు? అది ఈరోజు వీడియోలో చూద్దాం. సో, ఇంకొక చూడొచ్చు ఇక్కడ టైనీ వరల్డ్ అని ఓన్లీ చూడొచ్చు వీడియోస్. ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇక్కడ షార్ట్స్‌లో వెళ్ళి ఓల్డెస్ట్ తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ చూడొచ్చు 23K ఉంది. దీంట్లో పాపులర్ చూస్తే 22 మిలియన్ వ్యూస్ ఉంది. ఇది కూడా లేటెస్ట్ అంటే చాలా రోజు అవ్వలేదు. ఇది కూడా 3 మంత్స్ అయింది అంతే. ఇక్కడ మీరు చూడొచ్చు 112K సబ్‌స్క్రైబర్స్ 35 వీడియోస్ ఓన్లీ. సో, ఇప్పుడు చూద్దాము. మాకి స్టోరీస్ కూడా మీరు ఏఐతోనే జనరేట్ చేసుకోవచ్చు కావాలంటే. లేకుంటే మీ ఓన్ స్టోరీస్ కూడా పెట్టొచ్చు. సో, ఇలాంటి వీడియోస్ మేము కూడా ఫ్రీలో చేయొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఏఐ బీటా వెర్షన్‌లో ఉన్నప్పుడు ఫ్రీలో ఇస్తారు. బీటా వెర్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా సాఫ్ట్‌వేర్ జనరేట్ అయిన తర్వాత బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ వైట్ బాక్స్ టెస్టింగ్ అని ఉంటుంది. సో, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే వాళ్ళే టెస్ట్ చేసుకుంటారు. అంటే రియల్ టైమ్ టెస్టింగ్ కోసం వారు ఫ్రీగా ఏఐ మీకు ఇస్తారు. అప్పుడే మీరు అన్‌లిమిటెడ్ ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. 1 మంత్‌లో మీరు ఛానెల్ మానిటైజ్ చేసుకుంటే తర్వాత ఆ ఏఐ పెయిడ్ అయితే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో, దానికోసం మేమేం చేస్తున్నామంటే ఇక్కడ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా నేను. సో, ఈ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చిన. యూజ్ ద క్యారెక్టర్ షోన్ ఇన్ ద ఇమేజ్ షో హర్ స్టాండింగ్ ఇన్ ట్రెడిషనల్ ఇండియన్ కిచెన్ హోల్డింగ్ ఏ సాయిల్ పాట్ ఇన్ హ్యాండ్ అని ఇలా నేను ప్రాంప్ట్ ఇచ్చిన. మీకు ఎలా బ్యాక్‌గ్రౌండ్ కావాలి? మీ ఐడియాస్ ఇక్కడ వాడొచ్చు. నేను సింప్లీ ఇప్పుడు ఎలా అక్కడ జనరేట్ అయింది అలాగే నేను చూపిస్తున్నాను. లేదు మీకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అంటే ఒక ఫారెస్ట్ తీసుకోవచ్చు. లేకుంటే హిమాలయన్ తీసుకోవచ్చు. వేరేది ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏది డిఫరెంట్ ఉంది అది మీరు థింక్ చేయాలి. ఓకే. ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అది సీలో కుకింగ్ చేస్తున్నారు. అంటే సీలో ఒక షిప్‌లో కుకింగ్ చేస్తున్నారు. అలా కూడా ఐడియాస్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూడొచ్చు మాకు ఇలా జనరేట్ చేసి ఇచ్చింది. ఓకే. దీన్ని సింప్లీ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, జెమినీతో మేము ఇక్కడ జనరేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వాటర్ మార్క్ వస్తుంది. సో, వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలి నేను క్యాన్వాలో చూపించాను. చూడకపోతే మీరు చూసుకొని రావచ్చు. క్యాన్వా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో యూజ్ అవుతుంది. మీకు అలా కాదు క్యాన్వా ఏఐ వస్తే క్యాన్వా యూజ్ అవ్వదు అని ఉండదు. సో, క్యాన్వా తీసుకొని మీరు ఇక్కడ ఏదైనా కావాలి, ఏదైనా రిమూవ్ చేయాలంటే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో, ఇది ఒక ఇమేజ్. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ తీసుకుందాం ఇక్కడ. ఆ! నెక్స్ట్ సేమ్ ఇమేజ్ నేనేం చేయను ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చిన. ప్లస్ మీద క్లిక్ చేయాలి. సేమ్ ఇమేజ్ మీరు ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్‌లో వెళ్ళి ఇమేజ్ ఇక్కడ రెఫరెన్స్ ఇవ్వాలి. రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రాయాలి. యూజ్ ద సేమ్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ద సేమ్ క్యారెక్టర్ అండ్ లెట్ హర్ హోల్డ్ ఎ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ ఇన్ పొజిషన్ వేర్ షీ ఈస్ రెడీ టు యాడ్ దట్ ఆన్ ద చికెన్ పీసెస్ అని రాసిన నేను. ఓకే. సో, అది ఏం చేస్తుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ టర్మరిక్ చికెన్ పీస్ పైన పట్టుకొని ఉంది. ఇది వీడియోలో కన్వర్ట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది మాకి. జస్ట్ ఇమేజెస్ మేము ఇప్పుడు జనరేట్ చేసుకుంటున్నాం. సేమ్ అగైన్ ఈ ఫోటో ఇప్పుడు అప్‌లోడ్ చేసినాం కదా! దీన్ని అగైన్ ఇక్కడ రెఫరెన్స్ ఇవ్వాలి. టర్మరిక్‌ది రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు అగైన్ ఇలా రాయాలి. చూడండి. యూజ్ ద సేమ్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఇప్పుడు టర్మరిక్ ఇన్‌స్టెడ్ ఆఫ్ టర్మరిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ అని నేను ఇస్తాను. సో, జింజర్ గార్లిక్ పేస్ట్‌లో ఇక్కడ ఇలా టర్న్ అయింది. ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది. ఆల్రెడీ టర్మరిక్ యాడ్ చేసింది. ఇది మీరు రాయాలి. లేకుంటే టర్మరిక్ రిమూవ్ చేసి జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తుంది. అది ఎలా రాయాలి మీరు?
పొజిషన్ వేర్ షీ ఈస్ రెడీ టు యాడ్ దట్ ఆన్ చికెన్ పీసెస్ ఆన్ విచ్ ఆల్రెడీ 1 టీస్పూన్ టర్మరిక్ షీ యాడెడ్ అని రాయాలి. అంటే టర్మరిక్ దీని మీద సింపుల్ చిన్న పిల్లలకి మేము ఇస్తాం కదా ఇన్స్ట్రక్షన్స్, అలా స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఏఐకి. ఓకే, ఇది యాడ్ చేసింది. నెక్స్ట్ సేమ్ అగైన్ మీరు ప్లస్ చేసి ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని ఇది మరి రెఫరెన్స్ ఇవ్వాలి. రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అగైన్ సేమ్ పేస్ట్ చేయండి. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ టర్మరిక్ మేము ఇప్పుడు ఏం చేస్తున్నాము, చిల్లీ పౌడర్ చూడొచ్చు. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అని తీసుకున్నా. అండ్ ఆల్రెడీ షీ ఈజ్ యాడింగ్ ఆన్ వాట్ చికెన్ పీసెస్ వేర్ జింజర్ గార్లిక్ అండ్ టర్మరిక్ ఈజ్ ఆల్రెడీ యాడెడ్ ఆన్ దట్ అని ఇవ్వాలి. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ టర్మరిక్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ యాడ్ చేసి ఉంది. దానిపైన ఇక్కడ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తుంది. ఇలా మీరు కుకింగ్ వీడియోస్ చేయొచ్చు. కుకింగ్ వీడియోస్ అంటే ఇప్పుడు జస్ట్ ఇది టైం పాస్ కోసం చేస్తున్నారు. మీరు రియల్ కుకింగ్ వీడియోస్ మీరు చేయొచ్చు. అంటే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్తుంది, మరి మీ వీడియోస్ కూడా బాగా నచ్చుతాయి. ఓకే, దీని టైనీ కిచెన్లో కూడా మీరు చేంజ్ చేయొచ్చు. లేకుంటే ఇంకా ఏదైనా ఐడియాస్ ఉంటే మీ దగ్గర అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఇమేజెస్ నేను డౌన్లోడ్ చేసుకున్నా. నెక్స్ట్ గూగుల్లో వెళ్ళి ఫ్లో ఏఐ అని ఇవ్వండి. చూడండి ఇది ఫ్లో ఏఐ ఉంది కదా, ప్రెజెంట్లీ ఫ్రీ ఉంది, అన్లిమిటెడ్. మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మానిటైజేషన్ 1 monthలో డెఫినెట్లీగా అవుతుంది మీరు సిన్సియర్గా చేస్తారంటే. కానీ ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. డైలీ అదే టైంకి మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలి. చేస్తేనే మానిటైజేషన్ అవుతుంది. అండ్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ ఉండాలి. అలాంటి అయితే డెఫినెట్లీగా వైరల్ అవుతాయి. అండ్ ట్యాగ్స్ టైటిల్స్ మీరు కరెక్ట్గా ఇస్తారు, థంబ్నెయిల్ ఇస్తారు అంటే 1 monthలో డెఫినెట్లీగా ఇది మానిటైజేషన్ అవుతుంది. ఓకే, ఫ్లో ఏఐలో మీరు లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. ఒక ఓల్డ్ ప్రాజెక్ట్ మేము చేసింది చూద్దాము ఎలా అయిందని. ನಮಸ್ಕಾರ, ಇದು ಭಾರತದ ಕೈಲಾಸ ದೇವಾಲಯ ಆದ ಮಾನವ ಇತಿಹಾಸದಲ್ಲೇ ಅತ್ಯಂತ ಅದ್ಭುತ ವಾಸ್ತುಕಲೆಯ ಕೃತಿ. చూడండి ఇలా అయింది. నేను బేసిక్ కన్నడ లాంగ్వేజ్ అండి, దానికి తెలుగు కొంచెం మిస్టేక్స్ అవ్వచ్చు. ఇది అర్లియర్ ఒక కన్నడ లాంగ్వేజ్లో చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద మీరు క్లిక్ చేయాలి. సో న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ 2 frames ఇవ్వచ్చు. ఓకే, లేదు ఒక ఇమేజ్ ఉంది అంటే అది కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ జనరేషన్ అంటే ఇమేజ్ కూడా ఇక్కడ జనరేట్ చేయొచ్చు. కానీ నేను ఇమేజ్ జనరేషన్కి జెమిని ప్రిఫర్ చేస్తా. మీరు ఇక్కడ కూడా ఇమేజ్ జనరేషన్ చేయొచ్చు. సో వీడియోస్ తీసుకొని ఇక్కడ ఏది ఆస్పెక్ట్ రేషియో కావాలి, వర్టికల్ కావాలో హారిజాంటల్ కావాలో అది తీసుకోవాలి. 1 కావాలా 2 కావాలా అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లైట్ తీసుకుంటే బాగుంటుంది. ఫాస్ట్ కొంచెం ఎక్కువ అక్కడ ట్రాఫిక్ ఉంటుంది. సో లైట్ తీసుకుంటే ప్రిపేర్ అవ్వడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్లో క్లిక్ చేద్దాము. ఒక ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేద్దాము. ఓకే, ఇది ఇమేజ్ అప్లోడ్ అయింది. చూడొచ్చు ఇక్కడ మ్యారినేషన్ చేస్తున్నది. దానికి మేమేం చేద్దామంటే అదే రాద్దాం. ఉమెన్ ఇన్ ద ఇమేజ్ మిక్సింగ్ ద చికెన్ పీసెస్ విత్ ద స్పైసెస్ అని ఇచ్చిన నేను జనరేట్. ప్రెజెంట్లీ చాలా హెవీ ట్రాఫిక్ ఉంది అండి. డే టైంలో మీరు చేస్తారంటే కొంచెం వెయిట్ చేయాల్సిందే. లేదు మీకు ట్రాఫిక్ వద్దు అంటే ఎర్లీ మార్నింగ్ లేకుంటే లేట్ నైట్ మీరు చేస్తే ఈజీగా జనరేట్ అవుతుంది. మీ దగ్గర స్కిల్స్ అంటే స్టోరీ రైటింగ్ స్కిల్స్ ఉంది అంటే చాలా మంచి ఆప్షన్ ఇది. అండ్ లేదు మీరు కుకింగ్లో ఇంట్రెస్ట్ లేదంటే కామెడీ వీడియోస్ కూడా చాలా బాగా నడుస్తాయి. సో కామెడీ వీడియోస్ కూడా మీరు దీంట్లో చేయొచ్చు. ఓకే, ఇది రెడీ అయింది చూద్దాము. ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంది. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాకు వస్తే ఎంత బాగుంటుంది. అయింది, మ్యారినేషన్ కంప్లీటెడ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ పైన చూడొచ్చు మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ చేసుకొని మీకు 4K రెజల్యూషన్ కావాలంటే మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిందే. లేకుంటే 720లో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత అన్ని ఫ్రేమ్స్ 1 by 1 ఇలాగే మీరు అన్ని ఫ్రేమ్స్ జనరేట్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా మీరు వీడియోలో కన్వర్ట్ చేసుకోవాలి. అన్ని ఫ్రేమ్స్ ఇలా వీడియోస్లో జనరేట్ చేసి తర్వాత వీడియో ఎడిటింగ్ చేయాలి. వీడియో ఎడిటింగ్ మీరు క్యాన్వాలో చేయొచ్చు, ఓపెన్ షాట్లో చేయొచ్చు. క్యాన్వా మంచి ఆప్షన్. సో క్యాన్వాలో మీరు ఆడియో ఎరేజ్ కూడా చేసుకోవచ్చు. మరి ఇది వాటర్ మార్క్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అన్ని అలైన్ చేసుకొని ఒక మంచి వీడియో చేసి అప్లోడ్ చేయండి. నేను అనుకుంటా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిందని. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు రాబోయే వీడియో నోటిఫికేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.